Great blessing for me to be in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మీ అందరిని చూడడం, దేవుడి కోసం మీ అందరిని ఉంచడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. Come closer with God, surely He will bless you more and more. సో మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం దేవుని చెంతగా చేరతామో అప్పుడే దేవుడు మనల్ని ఇంకా ఉన్నతమైన స్థానంలో దేవుడు మన అభివృద్ధిలో తీసుకొస్తాడు. I would like to share about Jesus in this place. సో ఈ సమయంలో నేను యేసు ప్రభు వారి కోసం మీ అందరికీ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. Really, God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, that He gave His only begotten Son, సో ఆయనకున్న ఒకగానొక కుమారుని అంట మనకు దేవుడు అనుగ్రహించాడు. that whoever believes in Him should not perish, ఎవరైతే ఆయన నమ్మికరిస్తారో వారు నశింపక but have the everlasting life. సో నిత్య జీవము దేవుడికి వాళ్ళకి ఇస్తానని వాగ్దానం So చేశాడు. God loved you too much. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. See, Jesus loved you because He gave His life for you. సో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడు తనకున్న ఒకగానొక కుమారుణ్ణి మనకు అప్పగించాడు, తన ప్రేమను మనకి ఇచ్చాడు. Because of His love, ఎందుకంటే కేవలం ఆయన ప్రేమమయుడై ఉన్నాడు కాబట్టి ఆయన కుమారుడు మనకి ఇచ్చాడు. we all have sinned. మనందరము పాపంలో ఉన్నాము, We fall the short of the glory of God. మనము దేవుని ఎదుట మనం అందరము పడిపోయి ఉన్నాము. So the wages of sin is death. సో పాపం వలన వచ్చే జీతము మరణము అని మనం నేర్చుకోవాలి. Because Jesus loved us, ఎందుకంటే దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి, in order to give the new life, సో దేవుడు మన ద్వారా నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి, in order to give the eternal life, సో ఆయన నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి Jesus died for our sins. సో యేసు ప్రభు వారు మనందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారు. Without the blood shedding there is no forgiveness. సో ఆయన రక్తము చిందించకుండా మన పాపమునకు విముక్తి లేనే లేదు. See, nobody shed their blood for us. ఈ లోకంలో ఏ ఒక్కరూ మన కోసం ప్రాణత్యాగం చేయలేదు, కానీ Jesus shed His blood for us. మన కోసం యేసు ప్రభు వారు తన రక్తాన్ని కార్చారు. Because He loved us, because of us He crucified us. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మన కోసం శిలువ త్యాగం చేశారు ఆయన. So He loves you too much. సో ఆయన మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. Those who believe in Jesus, ఎవరైతే యేసయ్యను నమ్ముకుంటారో they will never perish. వారు ఎప్పటికీ నశించిపోరు. They will get the eternal life. సో వారికి నిత్య జీవం అనేది దేవుడు అనుగ్రహించేస్తాడు. Please listen, I will tell you one thing. నా మాట శ్రద్ధగా నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. See, after the death, చనిపోయిన తర్వాత what will be going to happen? సో ఏం జరుగుద్ది అని గనక మనం ఆలోచించుకుంటే, See, we all are here. మనందరం ఇక్కడ ఉన్నాం. Now I will going to ask you one question. మీ అందరు నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. Everybody want to tell. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుతున్నాను. Okay, after that what will happen for us? చనిపోయిన తర్వాత మనకి ఏం జరుగుద్ది అని ఆయన అడుగుతున్నారు. చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అడుగుతున్నారు. దేవుని నమ్ముకుంటే పరలోకం వెళ్తుంది, దేవుని If you believe, you will go heaven, otherwise you will go to the hell. Okay, then The sister said. now after our death. మనం చనిపోయిన తర్వాత, so that's what they were Okay, saying. good. Yeah. Then ఇంకేమైనా చెప్పగలరా? చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, మన అది దేవుడు. sorry, I'll tell you. ఆ విషయం నేను చెప్తాను, జ్ఞాపకం. See, after our death, మనం చనిపోయిన తర్వాత it will be in the they will bury us. సో మనల్ని ఏం చేస్తారంటే కాల్చడమో లేకపోతే పూడ్చడమో జరుగుద్ది. But one day ఒకనొక రోజు Jesus will come on this earth. యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన వస్తారు. He is in heaven. ఆయన పరలోక రాజ్యంలో He ఉన్నారు. will come like a king. ఆయన రాజుగా రానై ఉన్నాడు. While he come here, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు those who are dead, ఎవరైతే చనిపోయారో, those who are buried, ఎవరైతే సమాధి చేయబడ్డారో, they will rise again. వారు మరలా లేపబడతారు. Because God will not leave them. ఎందుకంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. We have one more life. మనకి మరొక జీవితం అని ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Those who believed in Jesus, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో God will raise them up. వారిని దేవుడు మరలా పునరుద్ధానం చేయబోతున్నాడు. They will get the everlasting life. వాళ్ళు నిత్య జీవానికి వారు వారసులు అవుతారు. But those who not believe in Jesus ఎవరైతే Christ, యేసయ్యను నమ్ముకోలేరో they will perish and they will sent to the hell. వారి యొక్క జీవితం ఎలా ఉంటదంటే వారి ఆత్మ నరకంలో
నరకంలో పడుతూ ఉంటది. This is a temporary life. సో ఇప్పుడు మనం జీవిస్తుంది కేవలం నామకార్థం లేదా కొద్ది కాల జీవితం మాత్రమే. This is not the end of the life. సో ఇది మన జీవితానికి ముగింపు కాదు. We may live maybe 70 years or 80 years, 110 years. బహుశా మనం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధికమైతే 100 సంవత్సరాలు మన భూమి మీద బతకొచ్చు. That's all our life. అంతకు తప్ప ఇంకా అంతకు మించి ఏమీ లేదు. But after our death, మనం చనిపోయిన తర్వాత the God will raise each and everyone. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన పునరుద్ధరణ లేకపోతూ ఉన్నాడు. Those who believe in Jesus Christ, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో they will get the everlasting life. వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు. God kept eternal life for you all. సో మీ అందరి కోసం దేవుడు నిత్య జీవాన్ని అనేది దేవుడు ఉంచాడు. If you believe, మీరు కనుక నమ్మితే one day if you die also, ఒకనొక దినం మీరు చనిపోయినా one day God will raise you again. మరలా దేవుడు మిమ్మల్ని లేపుతాడు. He will give you eternal life. దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా So ఉన్నాడు. those who believe in Jesus, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో they will get the eternal life. వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. So keep faith in God. విశ్వాసంలో మనం పోరాడదాం. God will do the miracle. దేవునిలో మనం బలమైన విశ్వాసగా ఉంటే One day you will be going to meet God. దేవుడు మన పక్షం ఉంటాడు. ఒకనొక దినాన్ని ప్రభువుని మనం One day you will కలుసుకునేవారు speak ఉంటాం. with God. ఒకనొక దినాన్ని మన దేవునితో మాట్లాడేవారుగా One day you praise with God. ఒకనొక దినాన్ని మన ప్రభుని స్తుతించేవారుగా మనం So ఉంటాం. if you commit your life to the Almighty God, మనము మన జీవితాన్ని ప్రభు కనుక సమర్పించుకుంటే surely He will do the miracle. ఖచ్చితంగా ప్రభు అద్భుతం So చేయబోతున్నాడు. keep in faith. ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్దాం. Those who believe in Him ఎవరైతే ఆయన యందు should నమ్మకించుతారో not perish Him, వారు ఎప్పటికీ నశించరు గాని but have the everlasting నిత్య life. జీవము వారికి దేవుడు May అనుగ్రహించబోతున్నాడు. God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక. May God bless you all. మీ అందరిని దేవుడు దీవించును